హాయ్, నా పేరు రవి. ఇదే నా లవ్ స్టోరీ. లవ్లో మిస్అండర్స్టాండింగ్స్ చాలా కామన్. అలాగే నా లవ్లో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, నా కథలో చిన్న చేంజ్. ఇలా కాదు, మొదటి నుంచి మొదలు పెడదాం. రే రవిని చూసావా? రే అవి ఆగ్రా. ఓ షిట్. రవిని చూసావా? ఆగరా. క్యాచ్. రవిని చూసావా? రే అరే క్యాచ్ క్యాచ్. అమ్మయ్యా, ఎక్కడ రైడు? గ్రౌండ్లో ఉన్నాడు రా. చెప్పకుండా ఏం చేస్తున్నావురా? అదే చెప్పడానికి పరిగెట్టాను. చా. ఓ నో. చా, ఇండియాలో ఫీమేల్ పాపులేషన్ తగ్గిందంటే ఏమో అనుకున్నా. నిజమేరా, అందమైన అమ్మాయిలు అసలు దేశంలో కరువైపోతున్నారు. ఈ మధ్య ప్రతి ఒక్కడు లవ్ లవ్ అని తిరుగుతున్నారా. లవ్ అంటే కామన్ అయిపోయింది కదా. బ్యాట్ పట్టుకున్న ప్రతి వాడు బ్యాట్స్మెన్ అయిపోయాడు. పాన్ షాప్ ముందున్నాడని చెప్పి సిగరెట్ కాల్చడు. అమ్మాయి పక్కన ఉంటే బాయ్ ఫ్రెండ్ అయిపోయాడు. సత్యం ఒకసారి రారా. అరే ఏమైందిరా? రారా చెప్తాను. అరే ఎక్కడ తీసుకెళ్తున్నావురా? అరే ఆగరా. ఎక్కడికి రా? ఏ అదిగోరా తనే. నీ అప్పు, నువ్వు వెళ్ళి నేను వస్తా. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? అంటే ఐ లవ్ యూ అప్పు. బ్రదర్. రే పాప పిలుస్తుంది. నిన్నే బ్రదర్. రే నువ్వు ఇంక ఇంటికెళ్ళరా. ఓకే, ఓకే. రక్తపాతం జరిగేలా ఉంది. మావాడు కేక తురుము సూపర్. కాలేజ్లో అమ్మాయిలందరూ వీడి వెనకాలే పడతారు. అయినా మావాడేంటో ఈ అమ్మాయి వెనక పడ్డాడు. అవును, మనోడు కొద్దిగా సెన్సిటివ్ కదా, కొంత తీసి చేతులు ఏమైనా కోసేసుకుంటాడు. మరి అంతే ఉండదులే. ఆ రోజు నుంచి తన నవ్వు, తన కళ్ళు బ్రెయిన్లో రీప్లేలో ఉండిపోయాయి.
ఇంతవరకు ప్రేమ అంటే ఏంటో తెలీదు, కానీ ప్రేమిస్తే తన్నే ప్రేమించాలని మనసు చెప్పింది. అంతే, ఇంక ఫాలో అయిపోయా. హాయ్ బాబు, చూసింది. హలో భయ్యా, ఎలా ఉన్నావు? ఎవరు భయ్యా నువ్వు? నేను ఎవరో నీకు ముందే తెలుసా? అదేంటి భయ్యా, నేను నీకు అప్పు ఉన్నాను కదా, 100 రూపాయలు అప్పు ఉన్నాను కదా. ఒక నిమిషం లైన్లో ఉండు, వీడు ఎవడో నాకు 100 ఇవ్వాలి. ఓకే, బాయ్ బాయ్. రేయ్, అంటే తను ఆ క్షణం గుండెల్లో తెలియని ఒక బాధ, ఎవరితో చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నా కథలో ఇళయరాజా మెలడీ ఉంటుంది అనుకున్నాను, కానీ పుష్పక విమానం సినిమా అవుద్దని మాత్రం అనుకోలేదు. ఏదేమైనా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయా. ఇంకా నా ఫీలింగ్స్ చెప్పేద్దామనేసి డిసైడ్ అయిపోయాను. మేబీ అందుకనేనేమో లవ్ ఈజ్ బ్లైండ్ అంటారా. మా అమ్మ నాకు అమ్మాయి పడిపోయిందిరా. ఓహో, ఒక నిమిషం. రే, వర్కౌట్ అయిందా? ఇంకా అవ్వలేదా? ప్రతి ఎదవకి పడుతున్నారు, నీకా మాత్రం పడలేదేంట్రా? అరే, మాయ వచ్చాడు పదా. అరే చెప్పరా. ఏంట్రా, ప్రపోజ్ చేసావంట కదా? అదా, బాగానే ప్రపోజ్ చేశాను రా, కానీ లాస్ట్లో పరిగెట్టి వెళ్ళిపోయింది. అవునా? అవునరా. బహుశా అర్జెంట్ ఏమోరా, కాసేపు ఆగింటే మళ్ళా వచ్చిందేమో కదా.
నాకు కూడా అలా అనిపిస్తుందిరా. ఎరా ఇంక మీరు మారరా? అరే వెళ్ళండి పోరా. సర్లే వెళ్ళు వెళ్ళు. యూ చీట్. అమ్మాయిల దగ్గర మగవాళ్ళలా నటించేసి పడేద్దాం అనుకుంటున్నావా? ఇది కొత్త టెక్నికా? ఇలాంటి వాటికి అందరూ పడతారేమో, నేను కాదు. నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. చిచ్చి, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఏంటి తినకు మాటలు వచ్చా, కానీ ఎందుకు కొట్టింది? శ్వేత ఒకసారి ఆగు. అసలు ఏంటి వచ్చావు, కొట్టావు, వెళ్ళిపోతున్నావు? ఏంటి జరుగుతుంది అసలు? ఎక్స్క్యూజ్ మీ, నీకు నా పేరు కూడా తెలుసా? హౌ డే యూ? నీ పేరు తెలుసుకోవడానికి డేర్ అవసరమా? నోరుంటే సరిపోద్దిగా. అవునులే, ఫాలో అయిన వాడికి పేరు తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. యూ చీట్. నేను ఫాలో అవుతున్నాను. నేను ఫాలో అవుతున్న విషయం నీకు తెలుసా? శ్వేత ఆగు. తెలుసు. ఏం జరిగిందే? ఏమైంది శ్వేత? నిన్నే. ఏం జరిగిందే? హే, ఏమైంది? అసలు ఏమైందే? తను నన్ను మోసం చేశాడే. వాడు నిజంగా మగవాడు కాదు. ఓ, అలా చేశాడా? అయినా అలా నటించాల్సిన అవసరం ఉంది? నేను బాధలో ఉన్నది మర్చిపోయి నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావా? అలా కాదే, ఒకసారి ఆలోచించు. ఏ కారణం లేకుండా అలా చేస్తాడు చెప్పు? అలా చేస్తే సింపతి వస్తుంది తప్ప ప్రేమిస్తారా? మేబీ తను క్లాసెస్కి ఫాలో అవుతున్నాడేమో. ఏమోనే, అయి ఉండొచ్చు. వస్తే మామూలుగా చెప్తున్నా, క్యారెక్టర్ ఉన్న అందం గురించి చూసే ఈ రోజుల్లో నువ్వు మోగదానివని తెలిసి కూడా ప్రపోజ్ చేశాడంటే ఆలోచించు. ఏంట్రా అలా ఉన్నావు? అటు చూస్తున్నావు ఏంట్రా? రే, మీ మోగమ్మాయిరా. మోగదంటావేంట్రా? చా నీతో కొంచెం మాట్లాడాలి. బయటికి వెళ్దామా? ఒకటి చెప్పు, నేను క్లాస్కి వెళ్తున్నప్పుడు ఫాలో అయ్యావు కదూ? అమ్మయ్య, ఎప్పటికైనా అర్థం చేసుకున్నావు శ్వేత. అయితే మాత్రం మూగదాన్ని అని ఎలా అనుకున్నావు? ఒకవేళ పాన్ షాప్ ముందుంటే సిగరెట్ తాగుతున్నట్టా? కనిపెట్టేసింది. హలో, నిన్నే. నువ్వు నేనేదో రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తే మోగవాడిని చేసావుగా. ఇంకా నయం ఫార్ములేస్కి వస్తే లెక్చరర్ చేసేదానివే. ఒక్క మాట చెప్పు, నేను మూగదాన్ని అని తెలిసి కూడా ఎందుకు ప్రేమించావు? బాడిగేవు శ్వేత. శ్వేత, జీవితంలో నువ్వు నన్ను మర్చిపోయినా ఇప్పుడు చెప్పింది మర్చిపో. ప్రపంచంలో కొంతమంది మన కంటికి నచ్చితే కొంతమంది మాత్రం మన గుండెకి నచ్చుతారు. ఈ రెండో కేటగిరీ ఉంది చూడు, వీళ్ళు ఎంత పెద్ద లోపం ఉన్నా
మనకేం అనిపించదు. దీనికి నేను 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకటి ఆ చందమామ చూడు, దానిలో ఎంత పెద్ద మచ్చ ఉన్నా మనకు నచ్చకుండా ఉంటుందా? కొంతమంది ఆ మచ్చే దానికి అందం అంటారు. ఇంక రెండో విషయానికి వస్తే మన తల్లిదండ్రులు మనలో ఎంత పెద్ద లోపం ఉన్నా మనల్ని ప్రేమిస్తూనే ఉంటారుగా. అంతెందుకు నీ విషయానికే వస్తే నువ్వెన్నో తప్పులు చేసి ఉండొచ్చు, కానీ మీ డాడీ ప్రేమతో తిట్టేవారే కానీ కోపంతో ద్వేషించేవారు కాదు కదా. ఇంకా అర్థం కాలేదా? మూడో విషయానికి వస్తే అది నువ్వే. నేను మోగవాడిని తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించు. సో నన్ను అడిగిన క్వశ్చన్ నువ్వు ఒకసారి నీ మనసుకు నువ్వు వేసుకో, దానికి ఆన్సర్ నీకే దొరుకుతుంది. పడిపోయినట్టు యాక్చువల్లీ శ్వేత, నీతో ఒక అడ్వాంటేజ్ ఉందనేసి అనుకున్నాను. జనరల్గా అమ్మాయిల నోట్లో సీక్రెట్స్ ఏమో అనమంటారు. సో నీతో నాకు ఏ సీక్రెట్స్ చెప్పినా సరే గొడవలు రావనుకున్నాను. కాకపోతే ఇప్పుడు నీలో ఆ స్పెషల్ ఫీచర్ లేదు కాబట్టి నిన్ను యాక్సెప్ట్ చేయట్లే. గుడ్ బై. వా ఏం చేస్తున్నావు? ఏరా నన్ను వదిలేస్తావా? నన్ను వదిలేస్తావా? వదిలేస్తాను. ఆగు. సరే అయితే మన కథని క్లైమాక్స్కి తెచ్చేద్దామా? అంటే నీ ఉద్దేశం? మళ్ళీ ప్రపోజ్ చేయమని అర్థం. చెయ్యి. ఐ లవ్ యూ శ్వేత. దీనికంటే ముందు చేసిందే బాగుంది. జనరల్గా అమ్మాయిలకి అబద్ధాలంటే ఇష్టం అంటారు. అబ్బా చెప్తావా లేదా? నేను నీకు చెల్లి అవుతానని రాస్తున్నావు. అయితే ఎలా చెప్పమంటావు? ఏంటి? ఉమ్.